ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం చరిత్ర సృష్టించింది. నవంబర్ 2న జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఓడించడం ద్వారా భారత మహిళా క్రికెట్ జట్టు విశ్వ విజేతగా నిలిచింది. ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం వరల్డ్ కప్ ఛాంపియన్ కావడంతో మహిళా క్రికెట్లో కొత్త అధ్యాయం మొదలైందనే అభిప్రాయం వినిపిస్తుంది. ఈ విజయంతో ఉమెన్స్ క్రికెట్ కి ఒక్కసారిగా నేషనల్ అటెన్షన్ స్టార్ట్ అయింది. నిజానికి ఉమెన్స్ క్రికెట్ కి కూడా కొంతకాలంగా ఆదరణ పెరుగుతూనే ఉంది. కానీ వరల్డ్ కప్ ఫైనల్ గెలవడం అనేది ఉమెన్స్ క్రికెట్ కి టర్నింగ్ పాయింట్ కాబోతుంది. భవిష్యత్తులో మరింత మంది అమ్మాయిలు క్రికెట్ వైపు వచ్చేందుకు ఈ విజయం ప్రేరణ కాబోతుంది. కానీ ఇదే వరల్డ్ కప్ లో ఫైనల్ గెలవడం కన్నా సెమీఫైనల్ మ్యాచ్ గెలవడం అనేది చాలా పెద్ద సవాలని చెప్పాలి. 6 సార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన ఆస్ట్రేలియన్ ఉమెన్స్ క్రికెట్ టీంతో సెమీఫైనల్ అంటే చాలా మంది సందేహించారు. భారీ ఒత్తిడితో బరిలోకి దిగడమే కాకుండా రికార్డ్ బ్రేకింగ్ చేజింగ్తో ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం ఆస్ట్రేలియాను మట్టి కరిపించడాన్ని ఇండియన్ ఉమెన్స్ క్రికెట్లో అత్యంత గొప్ప విజయాల్లో ఒకటిగా భావించాలి. సెమీఫైనల్ మ్యాచ్లో ఇండియన్ బ్యాటర్ జెమిమా రోడ్రిగస్ సెంచరీతో చెలరేగడంతో ఇండియా ఫైనల్కి రాగలిగింది. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. కానీ మ్యాచ్ తర్వాత జెమిమా ఇచ్చిన స్పీచ్తో ఆమెను విమర్శించేవారు ఎక్కువయ్యారు. జీసస్ క్రైస్ట్ పేరుని ప్రస్తావించడమే జెమిమా చేసిన తప్పుగా చాలా మంది భావించడం మొదలుపెట్టారు. దాంతో జెమిమా ఆడిన వీరోచిత ఇన్నింగ్స్ కన్నా ఆమె జీసస్ పేరును ప్రస్తావించడమే ఎక్కువ హైలైట్ అయింది. Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. కాబట్టి జరిగిన ఈ సంఘటన గురించిన కొన్ని నిజాలనే మనం ఇక్కడ మాట్లాడుకుందాం. అసలు ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీంకి ఎన్నాళ్ళు ఎలాంటి ఆదరణ దక్కింది, ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీంకి ఎలాంటి హిస్టరీ ఉంది, వీటన్నిటికీ మించి సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత జెమిమా జీసస్ పేరును ప్రస్తావించడం తప్ప ఒప్ప, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా ఇప్పుడు చూద్దాం. ఎమోషనల్లీ కాకుండా లాజికల్లీ ఈ వీడియోని చూద్దాం. అప్పుడే మనం చాలా నిజాలను అర్థం చేసుకోగలం, గ్రహించగలం. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మన దేశంలో క్రికెట్ ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలో క్రికెట్ ఒక సాధారణ ఆట ఎంతమాత్రం కాదు. క్రికెట్ ఒక ఎమోషన్. సరిగ్గా బ్యాట్ పట్టుకోవడం రానివారు కూడా క్రికెట్ను ఫాలో అవుతూ ఉంటారు. ఇండియన్ క్రికెట్ టీం గెలిస్తే మన సొసైటీలో కనిపించే ఉత్సాహమే వేరు. కానీ ఇప్పటివరకు చెప్పినవన్నీ కేవలం మెన్స్ క్రికెట్కు మాత్రమే వర్తిస్తాయి. మన దేశంలో ఉమెన్స్ క్రికెట్కి ఆడియన్స్ నుంచి పెద్దగా ఇంట్రెస్ట్ కనిపించదు. దాంతో సహజంగానే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కూడా తక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు మీరు ఎవరినైనా ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ ఎవరు అని అడిగితే శుభమన్ గిల్ అని వెంటనే చెప్పేస్తారు. కనీసం మీరు అడుగుతుంది మెన్స్ క్రికెట్ టీం కెప్టెన్ గురించా లేదా ఉమెన్స్ క్రికెట్ టీం కెప్టెన్ గురించా అని కూడా ఎవరు ఆలోచించరు. మెన్స్ క్రికెట్ టీం కోచ్ ఎవరు అంటే గౌతమ్ గంభీర్ అనే సమాధానం వినిపిస్తుంది. కానీ ఉమెన్స్ క్రికెట్ టీం కోచ్ గురించి మన దేశంలో ఎవరికి పెద్దగా తెలియదు. బహుశా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత చాలా మందికి ఉమెన్స్ క్రికెట్ టీం కోచ్ గురించి కూడా తెలిసి ఉండొచ్చు. అంతేగాని ఈ ఫైనల్ కన్నా ముందు ఉమెన్స్ క్రికెట్ టీం కోచ్ ఎవరో కూడా ఎవరికి తెలియదు. ఇది ఇండియాలో ఉమెన్స్ క్రికెట్కి దక్కే ఆదరణ. ఇండియాలో క్రికెట్ అనేది మిగిలిన ఆటల్ని చంపేస్తుంది అనే విమర్శలు కూడా ఉన్నాయి. దేశంలో మెన్స్ క్రికెట్కి అన్ని ఆటల కన్నా ఎక్కువ ఆదరణ దక్కడం వల్ల ఇండియాలో ఇతర ఆటలకు పెద్దగా ఆదరణ రావడం లేదు. కాబట్టి ఒలింపిక్స్ లాంటి ప్రపంచ వేదికల మీద ఇండియన్ ప్లేయర్ల పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండటం లేదు అనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్ టీం వరల్డ్ ఛాంపియన్గా నిలవడం వల్ల జెండర్తో సంబంధం లేకుండా క్రికెట్కి ఆదరణ లభించే అవకాశాలు ఉన్నాయి. 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో అప్పటి ఇండియన్ మెన్స్ క్రికెట్ టీం మొదటిసారిగా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇండియాలో క్రికెట్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కాబట్టి ప్రతి గొప్ప విజయం మొత్తం ప్రపంచాన్ని తిరిగి చూసేలా, అందరినీ ఆ విజయం గురించి మాట్లాడుకునేలా చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మన భారత మహిళా క్రికెట్కి 1976లోనే టెస్టు హోదా లభించింది. ఇక 1978 నుంచి ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం వన్డే మ్యాచ్లు ఆడడం మొదలుపెట్టింది. ఇలా భారత మహిళా క్రికెట్ ప్రస్థానం 1970లో మొదలైనా కూడా ఇన్నాళ్ళు ఆదరణ, గుర్తింపు అనేవి పెద్దగా అందలేదు. కానీ ఇప్పుడిప్పుడే మహిళా క్రికెట్లో పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. 1973 నుంచి ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ని కండక్ట్ చేస్తూ వస్తుంది. 1973లో ఇండియా పార్టిసిపేట్ చేయలేదు. 1978 నుంచి ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం వరల్డ్ కప్గా ఆడుతుంది. ఇక 1993 వరల్డ్ కప్ వరకు ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం గ్రూప్ స్టేజ్ని దాటిందే లేదు. కానీ 1997 నుంచి ఉమెన్స్ క్రికెట్లో ఇండియా మార్క్ మొదలైంది. 1997లో సెమీఫైనల్ వరకు వెళ్లారు. ఇక 2000 సంవత్సరంలోనూ ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం వరల్డ్ కప్లో సెమీఫైనల్ వరకు రెండోసారి కూడా వెళ్లి ఓడిపోయింది. కానీ 2005లో ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం సెమీఫైనల్ గండాన్ని దాటి ఫైనల్ వరకు వెళ్ళింది. కానీ ఆస్ట్రేలియాతో జరిగిన ఆ ఫైనల్లో ఇండియా ఓడిపోయింది. దాంతో ప్రపంచ కప్పుకి ఒక్క అడుగు దూరంలో ఇండియా ఆగిపోవాల్సి వచ్చింది. ఇక 2009, 2013లో జరిగిన వరల్డ్ కప్లో కూడా ఇండియన్ ఉమెన్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. కానీ 2017లో ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం మరలా ఫైనల్ వరకు వెళ్ళింది. ఇంగ్లాండ్తో జరిగిన ఆ ఫైనల్లో ఇండియా గెలుపు ఖాయం అనే అనుకున్నారు.
228 రన్స్ చేసే క్రమంలో ఇండియా కేవలం 219 రన్స్ మాత్రమే చేసింది. కేవలం 9 పరుగుల తేడాతో కప్పును ముద్దాడే అవకాశాన్ని భారత మహిళా క్రికెట్ జట్టు కోల్పోయింది. 2017లో గెలుపు అంచుల వరకు వెళ్లి ఓడిపోవడాన్ని చాలా మంది మహిళా క్రికెటర్లు ఇప్పటికీ గుర్తు చేసుకుని బాధపడుతుంటారు. ఇక 2022 వరల్డ్ కప్లో ఇండియన్ ఉమెన్స్ టీం కనీసం గ్రూప్ స్టేజ్ కూడా దాటలేకపోయింది. ఇలా గత 47 సంవత్సరాలుగా భారత మహిళల క్రికెట్ జట్టుకి వరల్డ్ కప్లో నిరాశ మిగిలింది. కానీ 47 సంవత్సరాల తర్వాత మొత్తానికి 2025లో ఉమెన్స్ క్రికెట్లో ఇండియా వరల్డ్ ఛాంపియన్గా మొదటిసారి నిలిచింది. 2025లో ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం వరల్డ్ ఛాంపియన్ అయిందనే గానీ ఆ విజయం అంత సులభంగా ఏం రాలేదు. ఈ వరల్డ్ కప్లో శ్రీలంక, పాకిస్తాన్లతో జరిగిన మొదటి 2 లీగ్ మ్యాచ్లు గెలిచిన తర్వాత సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మీద జరిగిన వరుస 3 మ్యాచ్ల్లో ఇండియన్ ఉమెన్స్ ఓడిపోయింది. ఇక అక్టోబర్ 12న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 330 రన్స్ చేసినా కూడా ఇండియా డిఫెండ్ చేసుకోలేకపోయింది. ఇక అక్టోబర్ 19న ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఇండియన్ ఉమెన్స్ టీం 288 రన్స్ చేజింగ్ చేస్తూ 284 రన్స్ మాత్రమే చేయగలిగింది. 4 పరుగుల తేడాతో మ్యాచ్ను కోల్పోవాల్సి వచ్చింది. ఈ 2 ఘోర పరాజయాలు కావు. బాగా ఆడినా కూడా విజయం దక్కలేదు. ఇలా వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ఇండియన్ ఉమెన్స్ టీం ఈ వరల్డ్ కప్లో సెమీఫైనల్కు వెళ్లడం ఇక కష్టమే అని భావించే పరిస్థితి వచ్చింది. సెమీఫైనల్కి వెళ్లాలంటే తర్వాత 2 లీగ్ మ్యాచ్లను తప్పకుండా గెలవాలనే పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితిలో అక్టోబర్ 23న న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఇండియా గెలిచింది. కానీ అక్టోబర్ 26న బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రిజల్ట్ తేలకుండానే మధ్యలో ఆగిపోయింది. కానీ పాయింట్స్ టేబుల్లో 4th ప్లేస్లో ఉండడం ద్వారా ఇండియా సెమీస్కి క్వాలిఫై అయింది. పాయింట్స్ టేబుల్లో 4th ప్లేస్లో ఉండడంతో టేబుల్ టాపర్ ఆస్ట్రేలియాతో సెమీస్లో తలపడాల్సి వచ్చింది. మెన్స్ క్రికెట్ అయినా ఉమెన్స్ క్రికెట్ అయినా ఆస్ట్రేలియా డామినేషన్ విపరీతంగా ఉంటుంది. ఉమెన్స్ వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా ఇప్పటికే 7 సార్లు ఛాంపియన్గా నిలిచింది. ఈ వరల్డ్ కప్లో కూడా ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్కి వచ్చింది. ఆస్ట్రేలియా ఫామ్ చూసి కప్పు ఆస్ట్రేలియాదే అని ఫిక్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి టీంతో సెమీస్ అంటే ఒత్తిడి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అక్టోబర్ 30న ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇండియా ముందుంచింది. ఫస్ట్ ఇన్నింగ్స్ చూసినప్పుడే చాలా మంది ఫిక్స్ అయ్యారు ఈ వరల్డ్ కప్లో కూడా ఇండియాకు నిరాశ మిగిలేలా ఉంది అని. కానీ ఆ మ్యాచ్లో ఇండియన్ ఉమెన్ క్రికెటర్లు అద్భుతం చేసి చూపించారు. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని 48.3 ఓవర్లలో చేసి పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించి ఇండియా ఫైనల్కి చేరింది. ఆ మ్యాచ్లో ఇండియన్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 88 బాల్స్లో 89 రన్స్ చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. కానీ ఈ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ కన్నా ఎక్కువగా వినిపించిన పేరు జెమిమా రోడ్రిగస్. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో పటిష్టమైన ఆస్ట్రేలియన్ బౌలింగ్ లైనప్ను ఎదుర్కొంటూ 127 రన్స్ చేసిన జెమిమా పోరాటానికి మ్యాచ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. నాకౌట్ మ్యాచ్లో 339 పరుగుల భారీ లక్ష్యం ఎదురుగా ఉన్నప్పుడు ఆటగాళ్ల మీద ఉండే ఒత్తిడి మామూలుగా ఉండదు. అంత ఒత్తిడిలో కూడా 1 డౌన్ బ్యాటర్గా వచ్చిన జెమిమా ఆఖరి వరకు క్రీజులో పాతుకుపోయింది. ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం వరల్డ్ కప్లో ఫైనల్కు వెళ్ళింది అనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. జట్టు విజయానికి వెన్నుముకగా మారిన జెమిమా మీద ప్రశంసల వెలువ మొదలైంది. కానీ ఇంతలోనే మ్యాచ్ ప్రెజెంటేషన్ సెరమనీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్న తర్వాత జెమిమా మాట్లాడుతూ తాను నమ్మే జీసస్కి థ్యాంక్స్ చెప్పింది. జీసస్తో పాటు తన తల్లిదండ్రులకి, కోచ్కి కూడా థ్యాంక్స్ చెప్పింది. దాంతోపాటు నేను నా ఎనర్జీ అంతా కోల్పోయాను, నేను చాలా అలసిపోయాను. అలాంటి సమయంలో బైబిల్లో ఉన్న మాటల్ని నేను ఆఖరి వరకు గుర్తు చేసుకుంటూనే ఉన్నాను. నువ్వు నిలబడు, దేవుడు నీ కోసం పోరాడతాడు అని బైబిల్లో ఉన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఆడాను అని జెమిమా మాట్లాడింది. అలా మాట్లాడడంతో ఒక్కసారిగా జెమిమా మీద మతపరమైన విమర్శలు మొదలయ్యాయి. ఇక్కడే ఈ విషయం గురించి మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలి. డైరెక్ట్గా సెమీస్లో జెమిమా ఇలా మాట్లాడింది, ఆమె మీద విమర్శలు వచ్చాయని మొదలుపెట్టి ముగించవచ్చు. కానీ ఆ సెమీఫైనల్ మ్యాచ్కున్న ఇంపార్టెన్స్ అర్థం కావడం కోసం మొత్తం 47 సంవత్సరాల చరిత్రను తిరగేయడంతో పాటు ఈ వరల్డ్ కప్లో ఇండియా సెమీస్కి రావడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది, ఈ సెమీస్ గెలవడానికి ఇంకెంత గొప్పగా ఆడాల్సి వచ్చిందో అర్థం కావడం కోసం ఇదంతా ప్రస్తావించడం జరిగింది. సెమీఫైనల్లో ఇండియాకు దక్కిన విజయం ఎంత గొప్పదో, ఎంత అపూర్వమైనదో అర్థం చేసుకోవచ్చు. ఇంత గొప్ప విజయంలో జెమిమా పోషించిన పాత్ర కన్నా ఆమె మాట్లాడిన మాటలు ఎక్కువ వైరల్ కావడం అనేది నిజంగా మంచి విషయం అయితే కాదు. ఎందుకంటే కులం, మతం, ప్రాంతం, వర్గం, ధనిక, పేద అనే భేదాలు చూపిస్తూ ఆటగాళ్లు సాధించిన విజయాన్ని అవహేళన చేయడం అనేది మెంటల్ ఇల్నెస్ ఉన్నవారు చేయగలరు. మతం మీద మాకు అభిమానం ఉంది, మతాన్ని అభిమానించడం, ప్రేమించడంలో తప్పులేదు. ప్రతి ఒక్కరిలో మతాభిమానం అనేది ఉండాలి. మనలో ఉన్న మతాభిమానం మానసిక పరిపక్వతను పెంచాలి. భారతీయ సమాజంలో అన్ని మతాల వారు ఉన్నారన్న నిజాన్ని కొందరు అంగీకరించలేకపోతున్నారు. తాను నమ్ముకున్న దేవుడి వల్లే సాధ్యమైంది అంటే అందులో నిజం ఉండకపోవచ్చు. అదే నిజమైతే ఆ దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఇండియన్ నేషనల్ టీంలో ఆడాలి. కానీ ఇది జరిగిందా? లేదు కదా. అయితే కొన్నిసార్లు గొప్ప విజయం సాధించినప్పుడు మనుషుల్లో ఉండే అసాధారణ భావోద్వేగాలు ఇలా మాట్లాడేలా చేస్తాయి.
విజయం దక్కిన తర్వాత దేవుణ్ణి తలుచుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఇక్కడ జమీమా కూడా అదే చేసింది. సరే, జమీమా చెప్పినట్టే జీసస్ ఆమె కోసం పోరాడారు అనుకుందాం. క్రికెట్ అనేది 11 మంది జట్టుగా కలిసి ఆడే ఆట. కాబట్టి జమీమాను ఆమె నమ్ముకున్న దేవుడు నడిపిస్తే మిగిలిన వారిని వారి వారి దేవుళ్ళు నడిపించారని భావించండి. అలా భావిస్తే గొడవే లేదు. సైనికులు, ఆటగాళ్లు సాధించే విజయం జాతీయ పతాకాన్ని రెపరెపలాడేలా చేస్తుంది. అలాంటి వారిని మత కోణంలో చూడడం అనేది మన మూర్ఖత్వం అవుతుంది. మన మతాన్ని ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలి. పర్టికులర్గా జమీమాను విమర్శించిన వారిని మాత్రమే ఉద్దేశించి ఈ మాట చెప్పడం లేదు. ఈ మాటలు అందరికీ వర్తిస్తాయి. తమ మతాన్ని తాము ప్రేమించుకుంటూ ఇతర మతాలని గౌరవించినంత కాలం అందరూ బాగుంటారు, అందులో మీరు ఉంటారు. అయితే ఇక్కడ మరో కోణాన్ని కూడా మాట్లాడాలి. ఇతర మతాలకు ద్రోహం చేసేలా నిరంతరం పరాయి మతాల మీద ద్వేషం కక్కేవాళ్ళు అన్ని మతాల్లో ఎక్కువైపోయారు. ఇలాంటి వాళ్ళ వల్లే సమాజంలో మతపరమైన విద్వేషం విచ్చలవిడిగా పెరిగిపోయింది. అందుకే జమీమా ఆడిన ఆట కన్నా ఆమె మాటలు ఎక్కువ చర్చనీయాంశం అయ్యాయి. ఈ విద్వేషం అనేది ఇలానే పెరిగితే భవిష్యత్తులో భారీ అల్లర్లకు, ఘర్షణలకు దారితీస్తే అల్లర్లలో చెలరేగే మతం తాలూకు మంటలు ప్రశాంతంగా ఉన్న ఈ సమాజాన్ని దహించివేస్తాయి. ఆ మంటలో మన సమాజాన్ని దహించక ముందే ఇలాంటి మత విద్వేషాన్ని విజ్ఞత ఉన్నవారు ఖండించాలి. ఇక్కడ మేము ఏ ఒక్క మతాన్ని పేరు పెట్టి విమర్శించలేదు, విమర్శించే ఉద్దేశం కూడా మాకు లేదు. కేవలం సమాజంలో మతపరమైన విద్వేషం ఎలాంటి వికృత రూపం సంతరించుకుంటుందో తెలియజేసే ప్రయత్నం మాత్రమే చేశాం. నిజంగా విమర్శించాలి అనుకుంటే మతోన్మాదం అని, మత పైశాచికత్వం అని లోతైన పదజాలం ఉపయోగించుండే వాళ్ళం. కానీ అలాంటివి చేయలేదు. కాబట్టి దయచేసి ఎవరైనా నొచ్చుకొని ఉంటే మీ అభిప్రాయాన్ని కూడా సభ్య సమాజం అంగీకరించే పద్ధతిలో కామెంట్స్లో తెలపండి. అలాగే పూర్తి విజ్ఞత ఉన్నవారు కూడా మీ అభిప్రాయాలని తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి. అవి మిగతా వారు అర్థం చేసుకోవడంలో ఉపయోగపడతాయి. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని వెంటనే ఇక్కడి నుంచి తీసుకురాబోతున్నాం. మీ వరకు మిస్ కాకుండా చేరేందుకు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆన్లో పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.